మైండ్కి బాడీకి రెస్ట్ లేదన్నట్టు. హల్లెలూయా. సరే, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వింటారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనిషిని చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు. దేవా, నీ వాక్యాన్ని నేను వింటాను. నీ వాక్యం నాకు అవసరం. ఆమేన్. మర్చిపోకండి, మీతో మాట్లాడాలి అనుకుంటే ఆయన గాడిదని కూడా వాడుకోగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కొంతమంది మధ్యలో ఆవలింతలు తీస్తున్నారు. డోంట్ డూ దట్. ఈరోజు మన సబ్జెక్ట్ లేకపోతే మన సందేశం యొక్క టైటిల్ ఏమిటంటే, సుధా నా వైపు చూడాలి, నడిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ వీక్ నుంచి మీరు కొంచెం వెనక్కి కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృప చూపిస్తే అందరికీ కుర్చీలు వేసేస్తున్నారు. ఆమేనా? సరే, హ్యాపీ కూర్చొని విందరు. కానీ చలికాలం ఒకలాగా చైర్లో కూర్చోవడం వల్ల ఎండాకాలం ఫ్యాన్కి దగ్గరగా ఉంటారు, చలికాలం ఏమో నేలకు దూరంగా ఉంటారు. హల్లెలూయా. ఒకప్పుడు 60-70 వస్తే కాలు తిమ్మర్లోకి వచ్చేవి. ఇప్పుడు 20లోనే 60 అయిపోయిన పరిస్థితి వచ్చినాయి కదా. వీళ్ళు నవ్వుకుంటున్నారంటే మేము ఆ బ్యాచ్ అన్నట్టు. సరే, శ్రద్ధగా విందాం. హల్లెలూయా. రైట్. ఈరోజు సందేశం యొక్క టైటిల్ ఏమిటంటే, ఒక ప్రశ్న. ఈ సందేశం యొక్క టైటిల్ అది సందేశం యొక్క టైటిల్ ఏమిటి, ప్రశ్న ఏమిటి అంటే, హూ ఈజ్ యువర్ మెంటర్? మెంటల్ కాదు, మెంటర్. హూ ఈజ్ యువర్ మెంటర్ ఆర్ హూ ఈజ్ యువర్ డిక్టేటర్? రెండు పదాలు వేరు వేరు అర్థాన్ని కలిగినవి, కానీ ఒకే కోవకి చెందినవి. హూ ఈజ్ యువర్ మెంటర్, హూ ఈజ్ యువర్ డిక్టేటర్? ఇది సందేశం యొక్క టైటిల్. మెంటర్కి పర్యాయ పదాలు ఏమిచ్చాడు అంటే, మెంటర్ అంటే పర్యాయ పదాలు ఏమిచ్చాడు అంటే, కౌన్సిలర్, ఇన్స్ట్రక్టర్, గైడ్, అడ్వైజర్, కోచ్, టీచర్, పర్సనల్ ట్యూనర్. పర్సనల్ ట్యూనర్ అంటే అర్థం చెప్తాను చూడండి. హల్లెలూయా. నీతోనే ఉంటూ నీ బలహీనతలేంటి, నీ బలం ఏంటి తెలుసుకొని, నీకు ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం మంచిది కాదు, ఏ పరిస్థితిలో వెళ్తే మంచిది, ఏ పరిస్థితి గుండా వెళ్తే మంచిది కాదని నీకు దగ్గరగా ఉండి. ఒక ఆఫీసులో ఒక యజమాని ఉంటే చాలామంది వర్కర్స్ ఉంటారు. మినిస్టర్లు కూడా చాలామంది కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ పిఏ ఉంటాడు, తెలుసు కదా. పిఏ తెలుసు కదా, పర్సనల్ అసిస్టెంట్. ఐఎమ్ రైట్. పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంలో ఎవరితో కలవాలి, ఏ టైంలో బ్రేక్ఫాస్ట్, ఏ టైంలో. సో ఇది పిఏ కంటే కూడా గొప్పది. ఎందుకు అంటే, ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారాన్ని తీసుకోకూడదు, ఒక నియంతలాగా. వినండి అమ్మ, ఒక నియంతలాగా పనిచేస్తాడు. కానీ ఎవరి కొరకు పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క బాగోగులను స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఈ 3 రంగాల్లో కూడా ఆ వ్యక్తిని అవసరమైన మార్గములో, అవసరమైన పరిస్థితుల్లో, అవసరమైన ఆహారం గుండా, అవసరమైన పరిస్థితుల గుండా ఆ వ్యక్తి యొక్క బాగోగులను, బలహీనతలన్నిటినీ ఎరిగి నడిపించే పర్సనల్ ట్యూనర్. నాకు ఆ పదం నచ్చింది. హల్లెలూయా. ఆర్ పర్సనల్ గైడ్. అమ్మ అర్థమైందమ్మా? తెలుగులో చెప్పనా? మెంటర్ అంటే హూ ఈజ్ యువర్ మెంటర్ అని హెడ్డింగ్ టైటిల్ చెప్పాను కదా. మెంటర్ అంటే తెలుగులో కరెక్ట్ మీనింగ్ నాకు దొరకలేదు, కానీ నీ నాయకుడు సరిపోదు, బోధకుడు సరిపోదు, నడిపించేవాడు. ఎనీ మోర్ వర్డ్స్ బ్రదర్ ఫర్ మెంటర్?
టీచర్ అంటే ఇవన్నీ కలుస్తాయి. యా, వండర్ఫుల్. అదొక మాట. శిక్షకుడు, పోలే అన్నీ చెప్పేస్తాను. శిక్షకుడు, బోధించేవాడు, నడిపించేవాడు, సరిచేసేవాడు, బుద్ధి చెప్పేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు. హల్లెలూయా. నాతో ఉన్నారా? వీటన్నిటిని కలిపి ఒక మాటలో అనాలి అంటే మెంటర్. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడు, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు, ఇలా ప్రవర్తించాలి. అందుకే ఆ పదాన్ని వాడాను. కొంచెం అది నెగిటివ్గా కనబడే పదమైనా నేను పాజిటివ్గా వాడుతున్నాను. నీ అంత, నీ జీవితానికి నీ అంత, నీ జీవితం యొక్క డిక్టేటర్. డిక్టేటర్ తెలుగులో మీనింగ్ కొడితే నీ అంత వస్తుంది దాదాపుగా. హూ ఈజ్ యువర్ డిక్టేటర్? చాలా జాగ్రత్త వినండి, అర్థమవుతుందమ్మా? అర్థం కదా, మళ్ళీ చెప్తాను. నా ప్రశ్న, హూ ఈజ్ యువర్ మెంటర్? హూ ఈజ్ యువర్ డిక్టేటర్? నీ జీవితంలో నీ అంత పరిపాలన చేసి, ఏయ్ ఇది వద్దు, ఇది చెయ్యి, ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని నీ మీద ఏలుబడి చేసే నీ అంత ఎవరు? హూ ఈజ్ యువర్ మెంటర్ అనగా నిన్ను నిర్మించేవాడు. నా వైపు చూస్తారా? వదిలేసండి. మిమ్మల్ని నిర్మించేవాడు, మిమ్మల్ని సరిచేసేవాడు. మంచి మాట చెప్పారు. మిమ్మల్ని మీకు శిక్షకుడిగా ఉండేవాడు, మీకు టీచర్గా ఉండేవాడు, మీకు బోధకుడిగా ఉండేవాడు, మీకు ట్రైనర్గా ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక అది చదువుతూ ఆ మాట పాడినప్పుడు నాకు భలే అనిపించింది. ఏ మేజర్ ఎవరిది ఫోన్ సైలెంట్లో పెట్టడం నేర్చుకోండి ఫస్ట్. హల్లెలూయా. మైనర్. ఆ పదం పాడుతున్నప్పుడు కూడా చాలా హార్ట్ఫుల్గా పాడాను. ఇలా ఉంది అది. ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి. ఆ మాట నచ్చింది నాకు. నేర్పరి అనే మాట చాలా హార్ట్ఫుల్గా పాడాను. మనకేదైనా నేర్పించాలంటే ఆయన కంటే బాగా నేర్పించేవారు ఎవరు కూడా లేరు. కొన్నిసార్లు ఆయన నడిపించే మార్గం కఠినంగా ఉండొచ్చు, ఒంటరితనం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, వేదన అవ్వచ్చు. దేవా ఇంత భయంకరంగా మాట్లాడతారు అనుకోలేదనిపించవచ్చు, ఇంత చీట్ చేస్తారు అనుకోలేదనిపించవచ్చు. కానీ నీకు కఠినంగా అనిపించిన, అన్నదమ్ములే గోతులో తోసేసిన, ఆ చీకటి గుంటలో కేకలు వేసిన, బ్రదర్ have mercy on me, don't leave me alone here, నన్ను ఇక్కడ ఒంటరిగా విడయొద్దని ఆ చీకటి గుంటలో యేసేపు కేక వేసిన, పోతీఫరు వాళ్ళకి అమ్మే వేయబడిన, అక్కడి నుంచి వ్యభిచారణ ముద్రతో చెరసాలకు వెళ్ళిన, మేలు చేసిన వారు మర్చిపోయిన, అనగా దేవుడు నడిపించిన మార్గము కఠినమైనది అయినప్పటికీ కూడా నేను ఒక సత్యాన్ని ఎరుగుదును, ఆయన కంటే మంచి నేర్పరి ఎవరు లేరు, ఆయన కంటే మంచి టీచర్ ఎవరు లేరు, ఆయన కంటే మంచి శిక్షకుడు ఎవరు లేరు. నాకు ఈ మాట ఇష్టం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. దేర్ ఆర్ సమ్ వేస్. నీ జీవితంలో కొన్ని మార్గాలు ఉంటాయి, కొన్ని మార్గాలు ఉంటాయి. అవి ఎంత కఠినంగా ఉంటాయి అంటే, ఎంత ఇబ్బందిగా ఉంటాయి అంటే, వాటిని భరించడం చాలా కష్టం, వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం, ఊపిరాడదు. ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి. అలు పెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నన్ను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా, జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై. తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలాలో నీవే కదా,
యేసయ్యా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే అన్నాడు. హల్లెలూయా. ప్రతి గెలుపు బాటలో అంటే అది ఓటమి బాట అయినప్పటికీ కూడా ఆ ఓటమిలో విజయమనిచ్చేటువంటి స్ఫూర్తి ప్రదాతవు నీవై నడిపించుచున్న నేర్పరి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేస్తే బాగుంది. హల్లెలూయా. చాలా స్పెషల్గా అనిపించింది ఎందుకో నాకు ఈరోజు ఆ చరణం చిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సత్యం జాగ్రత్త విందాం. ఆమేన్. సో నా ప్రశ్న మళ్ళీ అడగనివ్వండి. హూ ఈజ్ యువర్ మెంటర్? హూ ఈజ్ యువర్ డిక్టేటర్? నీ నేర్పరి, నీ శిక్షకులు. డోంట్ డూ దట్, డూ ఇట్. అలా చేయొద్దు, ఇలా చేయి. అలా వద్దు, ఇలా వద్దు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది మంచిది, ఇది మంచిది కాదు. ఇది తిను, ఇది తినొద్దు. ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడొద్దు. ఇలా ప్రవర్తించొద్దు, ఇలా ప్రవర్తించు. హల్లెలూయా. అందరు శ్రద్ధగా వింటున్నారు కదా? ప్రతి ఒక్కరు శ్రద్ధగా వింటున్నారు కదా? ఏది రైట్, ఏది రాంగ్, ఏది మంచిది, ఏది చెడు, ఏది చేయదగినది, ఏది చేయకూడనిది, ఎట్లా ప్రవర్తించవచ్చు, ఎట్లా ప్రవర్తించకూడదు. హల్లెలూయా. ఇంకా చెప్తాను, ముందుకెళ్తాను. దానికి ముందు ఇది చెప్పనివ్వండి. హల్లెలూయా. If I, as a man of God, if I ask you straightly to face to you, మీ కళ్ళలోకి చూసి బ్రదర్ మిమ్మల్ని అడిగితే, తమ్ముడు మిమ్మల్ని అడిగితే, అక్కలు చెల్లెలు మిమ్మల్ని అడిగితే, మీ మెంటర్ ఎవరు మీ లైఫ్లో? మీ డిక్టేటర్ ఎవరు? నీ గురువు ఎవరు? కొంచెం దగ్గర పదం అనిపిస్తుంది నాకు. మెంటర్ మీన్స్ నీ గురువు ఎవరు? హల్లెలూయా. గురువు అంటే ఈ రోజుల్లో కనబడే దాని గురించి మాట్లాడలేదు. ఆ రోజుల్లో వాటిని ఏమంటారు మర్చిపోయాను, కానీ నేను వాళ్ళు ఏదైనా ఒక విద్యాభ్యాసం చేయాలంటే కొంతకాలము ఆ గురువు దగ్గర ఉండిపోతారు వాళ్ళు. ఆశ్రమం అంటారు. కొన్ని ఆశ్రమాలు ఉంటాయి. హల్లెలూయా. విలువిద్య నేర్చుకోవాలన్నా, గద విద్య నేర్చుకోవాలన్నా, ఏదైనా పాండిత్యం నేర్చుకోవాలన్నా వేస్తారు. వినాలి. హల్లెలూయా. ఇవన్నీ సరి కూర్చో. ఏదైనా నేర్చుకోవాలంటే ఇంటికి వెళ్తాను అంటే, మన పిల్లలు చూడండి, ఉదయం స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చి ఆడుకొని వాళ్ళు నచ్చినట్టు ప్రవర్తిస్తారు. నాట్ లైక్ దిట్. అలా కాదు. ఆ యొక్క క్షేత్రాలకు, ఆశ్రమానికి పరిమితం అయిపోయి అక్కడ గురువులు ఉంటారు. వాళ్ళు నడిపించే ఉపాధ్యాయులు ఉంటారు, శిక్షకులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు. ఇన్ని గంటలు ఎగాలి, ఇన్ని గంటలు పడుకోవాలి, ఇంతే తినాలి, ఇదే తినాలి, ఇంతే తినాలి, పెట్టిందే తినాలి, ఈ బట్టలే వేసుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే సంబోధించాలి, ఇలాగే ప్రవర్తించాలి. అలాంటి మాట మాట్లాడకూడదు, ఇలాగే మాట్లాడాలి. అదర్వైజ్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ఆశ్రమం. ఈ ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళిపో. నీలాంటి వాళ్ళకి ఈ విద్య నేర్చుకోవడానికి వీల్లేదు. అబ్రహాం గారు చనిపోయారు, నాకు తెలిసిన దైవజనులు. ఆయన యేసన్న గారు కలిసి టీపీఎం ది పెంతెకోస్తు మిషన్లో ట్రైనింగ్ చేశారు. ఆయన ఒక భయంకర విషయం చెప్పారు. కొద్ది ఇబ్బందిగా ఉంటుంది, క్షమించండి. అర్ధరాత్రి పూట, ఐఎమ్ వెరీ సారీ, అందంగా ఉన్నటువంటి సిస్టర్స్ ఎవరో ఒకరిని పిలిచే నువ్వురా అని చెప్పి కొంచెం, అతిగా కాదు, కొంచెం మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు, ఇంటెన్షనల్లీ, కావాలని. ఆ టైంలో ఆ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉంటే మాత్రం, హల్లెలూయా, నిర్దాక్షిణంగా ఆ ట్రైనింగ్లోంచి బయటికి పంపించేవారు. ఒకసారి ఒక చిన్న అమ్మాయి, ఒక్కొక్క అమ్మాయి
వాళ్ళు వేరే వాళ్ళు లేడీస్. సత్యవతి గారు విన్నారమ్మా? ఫ్రీగా ఉండండి. హల్లెలూయా. యేసన్న గారు వెళ్ళిపోతుంటే ఆయన ప్రార్థన జీవితాన్ని, ఆయన భక్తి జీవితాన్ని చూసిన ఆమె ఆ ట్రైనింగ్లో ఆయన చాలా ప్రత్యేకంగా అనిపిస్తే వందనాలు చెప్తే వెంటనే వాళ్ళ మెంటర్ గురువు చూసి, ఎరా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా, దానికి వందనాలు చెప్పేది నువ్వు, ఏం సంగతి, ఏం జరుగుతుంది, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? కొన్ని వర్డ్స్ నాకు చెప్పారు, నేను ఉపయోగించలేను. అంత భయంకరంగా ట్రైనింగ్ ఉండేది. ఉదయం 4 గంటలు ఎక్కుతారు, స్తోత్ర ప్రార్థన చేయాలి, పెట్టిందే తినాలి, ఎంత పెడితే అంతే తినాలి. ఆ టైంకి తరగతిలో ఉండాలంటే ఉండాలి, ఈ టైంకి చేయాలంటే చేయాలి. వంట పని చేయించేవాళ్ళట, బాత్రూమ్లు కడిగించేవారు, బట్టలు ఉతికించేవారు. నాకు ఈ పని రాదు అని చెప్పడానికి సేవకుడికి వీల్లేదు. హల్లెలూయా. ఓకేనా? అస్తమానం కొన్ని పేర్లు పిండం బాగోదు, మీరే సెటరేట్ అయిపోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ట్రైనింగ్ అంత ఉంటుంది. ఆయన నాకు చెప్పారు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, బలవంతం ఏమీ చేయరు, కానీ అక్కడ చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఆయన ఇంకో మాట చెప్పారు, అబ్రహాం గారు కానీ వెస్లీ గారు కానీ ఇలా చాలామంది ఆయన ప్రేమలో ఎదిగిన వారు అని చెప్పడం కంటే ఆయన కఠినమైన వైఖరిలో, అనగా యేసన్న గారి యొక్క కఠినమైన వైఖరిలోనే వారు పెరిగారు అన్నారు. దేనామని మహిమ కలుగును గాక. సో ఇప్పుడు ఆ టీపీఎంలో ఉన్నటువంటి గురువులు, దైవజనులు యేసన్న గారికి కొంతమంది దైవజనులకి ఏమయ్యారంటే దే వర్ మెంటర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళకి గురువులు. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు ఆ వ్యత్యాసం చెప్పానంటే, స్కూల్ పిల్లలు వెళ్తారు, స్కూల్లో కూర్చున్నంత చెప్పే సార్లు ఇష్టం, నోటి మీద వేలై, మాట్లాడొద్దు, బెల్ కొడితే వెళ్ళాలి, ఈవినింగ్కి వెళ్ళాలన్నా లేకపోతే టిఫిన్ చేయడానికి భోజనం చేయడానికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి కూర్చోవాలి. బ్రదర్ వింటున్నారండి, ఇబ్బంది పెడుతున్నానా? పాఠాలు నేర్చుకోవాలి, కూర్చోవాలి. స్కూల్ నుంచి వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత అంతా వాళ్ళ ఇష్టం, బ్యాగులు అక్కడ పడేస్తారు, కర్ర బిల్లు ఆడతారో, గోటి బిల్లు ఆడతారో, గోలికాయలాట ఆడతారో. హల్లెలూయా. ఎందుకో సందర్భం వచ్చిందని ఈ మాట చెప్తున్నాను. ఆ రోజుల్లో పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. ఏ రోజుల్లో తెలుసా? మా రోజుల్లో సోడా కప్పులాట, తొక్కుడు బిల్ల, కర్ర బిల్ల, క్రికెటు, వాలీబాలు. హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇటు పట్టుకుంటాడు, హల్లెలూయా. దాంతోపాటు ఇలా 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 కళ్ళు, బ్రెయిన్, టెన్షన్ అన్నీ కూడా నాశనం అయిపోతున్నా, యాక్టివిటీస్ ఏమీ లేవు. నేను చెప్తున్నానండి, ఆ రోజుల్లో ఆ కోతి కొమ్మ చాట్లు, లేకపోతే ఏ ముట్లు, డీపాట, దొంగ పోలీసు, హల్లెలూయా, మేళ్ళ మీదకి, మిత్తిల మీదకి ఎక్కేసి, చెట్ల మీదకి ఎక్కి దాక్కుండా పోయి ఏడు పెంకులాడు గుర్తుందా? ఏడు పెంకులాడు గుర్తుందా? పెంకులు పడిపోగానే పారిపోవడమే. హల్లెలూయా. కొడితే మామూలుగా ఉండేది కాదు. హల్లెలూయా. రేసినాడు. కానీ దాని నుంచి తప్పించుకొని పరిగెట్టాం. పాస్టర్ గారు ఈ టైంలో ఏ అవసరం అంటే, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆ టైంలో ఆ రన్నింగ్ ఉండేది, ఆ వాకింగ్ ఉండేది, 10 మందితో కలిసి మాట్లాడేది ఉండేది, బయట వాతావరణంలో పెరిగేవారు పిల్లలు. కాబట్టి అది ఎంతో కొంత వాళ్ళ యొక్క భౌతిక జీవితానికి, ఆరోగ్యానికి ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ ఈ రోజుల్లో రావడం వాడికి ఏదో పెద్ద ఆఫీస్ ఫోన్ ఉన్నట్టు ఫోన్ పెట్టుకుంటాడు. అది ఇవ్వకపోతే తిండు, అది ఇవ్వకపోతే మాట్లాడు, అది కొని ఇవ్వకపోతే నేను అన్నం తిన్నా అంటాడు. ఆడు ఆకలితో ఉన్నాడని బాధ తట్టుకోలేక తల్లి కొనిస్తుంది, ఆ తర్వాత అసలేండాడు. ఎంతమంది జీవితాలు పాడైపోవట్లేదు. సరే, హల్లెలూయా. సో మన పిల్లలు వచ్చి ఆడుకుంటారు. కానీ ఈ గురువుల దగ్గర ఉండేటప్పుడు, ఈ పాఠశాల ఉండేటప్పుడు వారి ఇష్టం ఎక్కడ చెల్లదండి, ఆడుకోవడానికి వీల్లేదు. ఎలా చెప్తే అలా చేయాలి. అమ్మ వింటున్నారండి? ఒక విధంగా వారు ఒక నియత్తలాగా పనిచేస్తారు. వారు కోపిస్తోళ్ళు కాదు, వాళ్ళు పగ తీర్చుకోవటం లేదు. హల్లెలూయా. వారిని సాధించటం లేదు, వారి మీద పంతం చేయట్లేదు, వారి జీవితాన్ని నాశనం చేయట్లేదు. బ్రదర్స్ వినండి. వారి జీవితాన్ని నాశనం చేయట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే శిక్షకులుగా పనిచేసి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేనా మన మహిమ కలుగును గాక, శిక్షకులుగా పనిచేస్తున్నారు. హల్లెలూయా. శిక్షకులుగా పనిచేస్తారు. దేనా మనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలా పనిచేసే వారికి ఒక గురి ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది,
ఒక పరిధి ఉంటుంది. వీళ్ళు ఇలా చేయాలి, వీడిని డాక్టర్ చేయాలి, లేకపోతే వీడిని ఇంజనీర్ చేయాలి, వీడిని ప్రయోజకుని చేయాలి, వీడిని విలువిద్యలో గొప్పవాడిగా చేయాలి, వీడిని గత విద్యలో గొప్పవాడిగా చేయాలి అని ఒక విధానం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆహారం, దానికి తగ్గట్టుగానే అలవాట్లు, దానికి తగ్గట్టుగానే జీవన శైలిని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తారు. సరే, ఎంత ఇన్ఫర్మేషన్ కంటే టైం అయిపోద్ది, ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మరలా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. హూ ఈజ్ యువర్ గురువు? Who is your mentor? Don't dare to tell God is my mentor. Wait until I finish something. నేను కొంత వ్యవధిలోకి వెళ్ళేంతవరకు, కొంత టైం గడిచేంత వరకు దేవుడు నా మెంటర్, దేవుడు నా గురువు, దేవుడు నా డిక్టేటర్ అని చెప్పే ధైర్యం చేయకండి. ఎందుకంటే నాతో సహా ఎవరికి ఆ మాట చెప్పే అర్హత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ అక్కడికే రావాలి, మనం రావాల్సింది అక్కడికే, అదే పాయింట్ దగ్గరికి మనం రావాలి. బట్ అప్పుడే వద్దు, కొద్ది వెయిట్ చేద్దాం, కొన్ని మాటలు విందాం. ఓకేనా? ఎంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేయెత్తి దేవుని స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను కొద్ది ముందుకు వెళ్ళక ముందు. నువ్వు ఏ పరిస్థితులు వచ్చావో, ఏ కన్నీళ్ళతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఇంట్లో పరిస్థితులు, ఒంట్లో పరిస్థితులు, నీ ఇంట్లో ఉన్న సమస్యలు, వాటికి సంబంధించిన మాటలు ఏమన్నా దేవుడు మాట్లాడి నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి బ్రదర్, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు అంటే పెద్ద విరిచేసుకుని ఇలా ఏడ్చేసి దేవుడు నాతోనే మాట్లాడతాడని చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. దానికి తప్ప నేను అనడం లేదు. హల్లెలూయా. నీకు నచ్చిన వర్తమానం వస్తేనే దేవుడు నీతో మాట్లాడినట్లు కాదు. నీవు కనెక్ట్ అయితేనే దేవుడు మాట్లాడినట్లు కాదు. ప్రతి మెసేజ్ ద్వారా దేవుడు ఏదో ఒక విషయాన్ని మాట్లాడతారు. మీ అందరికంటే ఎక్కువ నాతో మాట్లాడతాడు దేవుడు. మీరు పెద్ద బోధకులు, మీ 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 లైఫ్ ఏంటంటే, ఎస్ నేనే చెప్తున్నాను, నాతో దేవుడు మొదటగా మాట్లాడతాడు. హల్లెలూయా. రాత్రి ఒక మాట అనుకున్నాను, తర్వాత చెప్తాను ఆ మాట. నాకు ఆ మాట చాలా వాల్యుబుల్గా, చాలా ప్రెషియస్గా, చాలా ఖరీదుగా అనిపించింది. ఆ మాట దేవుని దగ్గర అని ఏడ్చి అప్పుడు పడుకున్నాను. అదేంటో చెప్తాను ముందుకి. హల్లెలూయా. సో మీ గుండెలు జల్లుమనాలని కోరుతున్నాను. మీ గుండెలు ఈ మాట దూసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. దైవజనుడు కాదు, దేవుడే నన్ను అడుగుతున్నాడు అన్నట్టుగా నీవు గుర్తించాలని, గమనించాలని వినయముతో నా చేతులు జోడించి నా తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, అక్కలను అందరినీ కూడా నేను బ్రతిమాలాడుతున్నాను. ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను అనుకోకండి, ఒకవేళ ప్రభువే అడుగుతున్నారు అనుకోండి. హూ ఈజ్ యువర్ మెంటర్ అండ్ హూ ఈజ్ యువర్ డిక్టేటర్ ఇన్ యువర్ లైఫ్? ఆనంద్ నా వైపు చూడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నేను ఇలా చెప్తాను, మీరు ఎంతమంది ఎస్ అంటారో నో అంటారో నాకు తెలీదు. మీ ఎస్తో నోతో నాకు సంబంధం లేదు. హల్లెలూయా. నేను చెప్పాలనుకున్నది ప్రభు నా హృదయలో పెట్టిన భారాన్ని తెలియచేస్తాను. అంగీకరించడం, అంగీకరించకపోవడం నాకు మీకు సంబంధించింది కాదు, మీకు దేవుడికి సంబంధించింది. అవునన్న వారు స్తోత్రం చెప్పండి. అబ్సల్యూట్లీ రైట్ పాస్టర్ గారు, మీకు నాకు సంబంధించింది కాదు, దేవునికి నాకు సంబంధించింది. నేను ఎస్ చెప్తానా, నో చెప్తానా, నేను అంగీకరిస్తాను, అంగీకరించకపోవడం. ఏమా రైట్? హల్లెలూయా. ఇలా అంటాను, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మనలో చాలామందికి మన మెంటర్ సత్యోత్తమ్ గారు ఎందుకు తేడా కనబడుతున్నారు? నాకు ఫ్రీగానే ఉన్నారు మీరు? రైట్, ఇట్స్ ఓకే అమ్మా, సారీ, ఐఎమ్ సారీ. హల్లెలూయా. ఒకవేళ ఎవరు మెంటర్, ఎవరు డిక్టేటర్ అడిగితే కనుక మనలో చాలామంది గురించి నాతో కలుపుకొని మనలో చాలామంది గురించి నేను ఈ ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. యూ ఆర్ ద పర్సన్. నీ మెంటర్ నువ్వే, నీ డిక్టేటర్ నువ్వే. నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తావు. నీకు అది తప్పు అనిపిస్తే తప్పు, అది నీకు రైట్ అనిపిస్తే అది నీకు రైట్. నువ్వు చేసేది తప్పే అయినా నీకు రైట్ అనిపిస్తే రైట్. నువ్వు చేసేది మంచి అయినా అది నీకు రాంగ్ అనిపిస్తే రాంగ్. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి నువ్వే డిసైడ్ అవుతావు. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు నువ్వే డిసైడ్ అవుతావు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి నువ్వే డిసైడ్ అయిపోతావు. అయ్యా ప్లీజ్ 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 బ్రతిమలాడుతున్నాను, అటెన్షన్. నాకు నేను ఊరికనే అలా అడగలేదు, నాకు కొన్ని మొక్కలు ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అందుకు అడుగుతున్నాను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
ఏది రాంగ్, ఏది రైట్, ఏది చేయాలి, ఎలా ప్రవర్తించాలి నా వైపు, హల్లెలూయా, ఎలా బిహేవ్ చేయాలి మీ జీవితానికి. మీరు అవునంటారు కాదని తెలియదు, కానీ మీకు మెంటర్ ఎవరంటే మీరే అయిపోయారు. మీ డిక్టేటర్ అంటే మీ నియంత ఎవరంటే మీరే. అర్థమయ్యేలా చెప్పనా? అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు మాట్లాడతాను, నాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాను. నువ్వు ఎవరితో ఎలాగైనా మాట్లాడచ్చు, కానీ నీతో మాట్లాడితే నేను ఎలా అంటాను, ఉదాహరణ చెప్తాను. నువ్వు 100 సెటైర్లు వేయచ్చు, ఒక్క సెటైర్ తీసుకోలేవు. 100 తప్పులు నువ్వు చెయ్యొచ్చు, కానీ ఆ తప్పు గురించి ఎవరైనా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. ఏమనుకున్న ధైర్యంగా చెప్తాను. పొర్లిపాలెంలో నేను ఎక్కువ చూసింది ఏంటో తెలుసా అండి, మీకు తప్పు చేశామన్న బాధ కంటే దాని గురించి ఇంకోటి మాట్లాడితే మీకు నచ్చదు. ఏమ్మా అన్ని ఆచారాలు చేశారు, తప్పుది కదా, అది నాశనకరమైంది కదా అని దైవజనుడికి నేను చెప్పాను అనుకోండి, నేను తప్పు చేసినన్న బాధ కన్నా ఎవరితో చెప్పిందో పాస్టర్ గారికి, ఎవడు చెప్పాడో పాస్టర్ గారికి, వాళ్ళంత బుద్ధిమంతులా, వాళ్ళంత మంచోలా, వాళ్ళ బతుకులంతా బాగున్నాయా మా గురించి మాట్లాడడానికి. ఇది మన తత్వం. మనం అలా మాట్లాడడం తప్పు కాదు, మనం అలా ప్రవర్తించడం తప్పు కాదు, మనం అక్కడికి వెళ్ళడం తప్పు కాదు, మనం ఆచారాలు చేయడం తప్పు కాదు, మనం ఇలా ప్రవర్తించడం తప్పు కాదు. అది దేవుడి నామానికి అవమానం కలిగినా పర్లేదు, వాక్యానికి వ్యతిరేకమైనా పర్లేదు. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు నేర్పించిన ఒక క్రమశిక్షణకి, కట్టుబాటులకి పూర్తి భిన్నమైన, లోక సంబంధమైన, హేయమైన, నీచమైన, నికృష్టమైనదైనా పర్వాలే, నిస్సిగ్గుగా, నిర్భయంగా, నన్నెవడరా అడిగేది, నన్నెవడరా ఆపేది. ఈ మధ్య చూస్తున్నాను ఆటోల మీద, అక్కడ నన్నెవడరా ఆపేది. నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వెళ్ళొచ్చాను కదా రూట్లో. మీరెవ్వరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా కాదు, మీరందరూ నా ప్రభు అయిన యేసు క్రీస్తు తాలూకా. అవునన్న వారు చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మనందరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాలూకా. మనల్ని ఎవరు ఆపేదంటే, ఆకాశమందు ఒక ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన ఆపుతాడు. ఆయన మన నియంత, ఆయన మన మెంటర్, ఆయన మన డిక్టేటర్, ఆయన మన అడ్వైజర్, ఆయన మన కౌన్సిలర్, ఆయన మన లీడర్, ఆయన మన టీచర్, ఆయన మన నేర్పరి. మనల్ని ఎవడు ఆపేదంటావే? ఎంతమందికి మెసేజ్ దీవెనకరంగా ఉంది? హల్లెలూయా. సో ఆ పాయింట్కి వెళ్ళక ముందు నేను ధైర్యంగా చెప్తున్నాను, నాన్న ప్లీజ్ నాన్న ఆనంద్ అన్నాను. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. మీరు అంగీకరిస్తారులే తెలీదు, నేను అంగీకరిస్తాను. నా లైఫ్కి మెంటర్ని ఎవరయ్యానంటే, నా లైఫ్కి డిక్టేటర్ని ఎవరంటే నేనే. నాకు నచ్చినట్టు మాట్లాడతాను, నాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాను, నాకు నచ్చినట్టు చేస్తాను, మళ్ళీ ఏమి లేనట్టు నటిస్తాను. మీలో చాలామంది ఏమని అనుకోకండి, పర్లేదు, ఓపెన్గా మాట్లాడతాను. మీకు తప్పు అనిపిస్తేనే తప్పు, మీకు రైట్ అనిపిస్తేనే మీకు రైట్. మీకు ఒక మాట చెప్పనా, చాలా విషయాలు మీరు రాంగ్ అనుకుంటున్నవి రైట్ని రాంగ్ అనుకుంటున్నారు, రాంగ్ని రైట్ అనుకుంటున్నారు, రైట్ని రాంగ్ అనుకుంటున్నారు. కొంతమందికి నీ మాటలు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉదయకాల సమయం. హల్లెలూయా. ఇక వినలేని వారి విషయాన్ని పక్కన పెడుతున్నాను. సీన్ గారు వింటున్నారు బ్రదర్? అర్థమవుతుందా? హల్లెలూయా. మన ఈ ప్రయత్నంలో, ఈ పోరాటంలో, ఈ ప్రయాణంలో తల్లి విన్నావా? హల్లెలూయా. రాంగ్నేమో రైట్ అనుకుంటున్నాము, రైట్ అయిన వాటినేమో రాంగ్ అనుకుంటున్నాము. ఎంతమంది నమ్ముతారు మనము బుద్ధి లేని కంచర గాడిదలు వంటి వారు, పశుప్రాయులమని? కొంతమంది చెయ్యితే ధైర్యం లేనట్టుంది. వాళ్ళెవరు, నేను బాగా చదువుకున్నాను, బిఏ చేశాను, ఎంఏ చేశాను, లిటరల్ చేశాను, అది చేశాను, నాకు తెలియదు లేండి, 10th క్లాస్ నా చదువులేని కానీ. హల్లెలూయా. ఆవులు ఎత్తే పేగిళ్ళు ఎక్కడతాను. ఆమేన్. కొన్ని 100 సార్లు నా ప్రభు దగ్గర ఏడ్చుంటాను. ఏది మంచిదో, ఏది చెడో, ఏ మార్గంలో ఏముందో, ఎక్కడ ఏ ప్రమాదం ఉందో, ఎవరు ఏం చేస్తారో, ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో నా జీవితం ఉంది ప్రభువా. నేను పశుప్రాయుణ్ణి, తెలివి లేదు నాకు, జ్ఞానం లేదు నాకు. అందరిని అడుగుతాను బుర్ర లేదా అని. నేను దేవుడి దగ్గర చాలాసార్లు ఏడ్చాను, నాకు బుర్ర లేదు ప్రభువా, నా లైఫ్ని ఇలా వదిలేయొద్దు.
నా జీవితాన్ని అలా వదిలేయద్దు. తెలివి లేని వాడిని, బుద్ధి లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, తప్పుడు మార్గాలు ఎన్నుకునేవాడిని నన్ను త్రోసివేయొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే నేను ప్రేమిస్తానే కలకాలము, నిన్నే నేను జీవిస్తానే చిరకాలం. హల్లెలూయా. తర్వాత మాట ఏంటి? లోకంలో నన్ను ఎన్నో వెతికా, అంతా శూన్యము, చివరికి నువ్వే మిగిలావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా. ఈ లైన్ కావాలి. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయుదే. చేద్దామా? నిన్ను విడువను దేవా నా ప్రభువా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునా. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా. నా అడుగులు తప్పటడు నడచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రి. పడదామా? నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కాని చెదరకుండా కాచే నీ ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా, నా తండ్రి నా దేవుడవు, నా కన్నీ నీవే నీవే. మనసారా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా కన్నీ నీవే నీవే. ఆమేన్, ఆమేన్. ఇలా అడగాలనిపించింది నాకు. వదిలేయొద్దయ్యా, విడిచిపెట్టొద్దు, విసుక్కోవద్దు. పనికిరాని పాత్రనని త్రోసివేయొద్దు. అది కూడా పాడాలనిపిస్తుంది. పనికిరాని పాత్రనని త్రోసివేయకుమా, పనికిరాని పాత్రనని త్రోసివేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. అందరం పాడొచ్చు. పొంగి పొరలు ఒక చెయ్యి పైకెత్తి మార్చుమా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి దారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా. యథార్థంగా పాడిన మీ అందరికీ థ్యాంక్ యూ.
కన్నీటితో పాడిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఆమేన్. సో బ్రదర్, దేవుడి దగ్గర చెప్పుకోవాలని ఉంది. ఐఎమ్ ఏ ఫూల్, యూజ్లెస్, అయోగ్యమైన దాసుడను, నిష్ప్రయోజనమైన దాసుడను. తెలివి లేదు, బుర్ర లేదు, జ్ఞానం లేదు. కంటికి కనబడేవన్నీ మంచివనుకుంటాను, కాదు. ఇవి కానివనుకుంటాను, కానీ అదే అవసరం పడుతుంది. ఏది మంచో ఏది చెడో తెలివి లేని వాడనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎక్కువ పాటలు పాడేస్తున్నా అనుకోకట్లే కదా. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చింతకు చేరా. పాడితే మనసారా పాడు. బుద్ధి జ్ఞానము నిదానమని నీ చింతకు చేరా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి దాని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు నేను తెలివి లేని దానయ్యా, నేను తెలివి లేని వాడినయ్యా, నేను పోయే మార్గములు సరైనవి కాదు, నా నిర్ణయాలు సరైనవి కాదు, వాటి వల్ల నాకు దుఃఖము, కన్నీరు, ఒంటరితనము, బాధ ఏర్పడిందే తప్ప ఏది మిగలలేదు. నేను పోయిన మార్గం సరైనది కాకపోయినప్పటికీ కూడా అయ్యా, ఈ నాశనకరమైనటువంటి ఈ శాపకరమైన మార్గంలో నేను వెళ్ళిపోతుంటే నన్ను కలవర పెడుతున్నవన్నీ కూడా నాకు దీవెనకరమగునట్లు, నాకు ఆశీర్వాదకరమగునట్లు, సాక్షార్థమై మిగిలినట్లుగా ఆకాశము నుండి, సియోనులో నుండి నన్ను ఆశీర్వదించు. I know many of my decisions are foolish. In my life, many of my decisions, నా జీవితంలో తీసుకున్న చాలా నిర్ణయాలు foolish decisions. బ్రతికి ఉన్నానంటే, సేవ చేస్తున్నాను అంటే కేవలం ఆయన కృప తప్ప మరి ఒకటి ఏది లేదని చెప్పడానికి అతిశయిస్తున్నాను, ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఓ, మీలో కొంతమందితో దేవుడు పర్సనల్గా డీల్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. లెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డీల్ విత్ యూ, లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డీల్ విత్ యూ. దేవుని యొక్క వాక్యాన్ని డీల్ చేయనివ్వండి. ఎందుకో తెలుసా? ఆమేన్. మనుషులు మాటలను వదిలేస్తారు, కానీ ఆయన డీల్ చేస్తే మాత్రము ఆయాసకరమైన ప్రతి దాన్ని బయటికి తీసేసి దీవెనకరమైన ప్రతి దానికి లోపలికి ఇంపార్ట్ చేసి ఆయన కోరుకున్న స్వరూపంలోనికి మలచగలిగింది దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధి. Let him work in you. Let God, the word of God, deal with you personally. అయ్యా వింటున్నారా సార్? కనకరాజ్ గారు వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. టైం అవుతుంది. సో హూ ఈజ్ యువర్ మెంటర్? మనమే మన జీవితానికి మెంటర్, మనమే మన జీవితానికి నియంత. మన ఇష్టం. దేవుని సన్నిధికి రావాలా వద్దా మన ఇష్టం. సందర్భం వచ్చిందని వాడట్లేదు, కానీ ఏ టైంకి రావాలో మన ఇష్టం, ఎప్పుడు వెళ్ళిపోవాలో మన ఇష్టం, మధ్యలో వెళ్ళిపోవచ్చా మన ఇష్టం, ఎవరిని ప్రేమించాలి ఎవరిని ద్వేషించాలి మన ఇష్టం, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు మన ఇష్టం. ఎవరికి మేలు చేయాలి ఎవరికి చేయకూడదు మన ఇష్టం, ఎవరికి సహాయం చేయాలి ఎవరికి సహాయం చేయకూడదు మన ఇష్టం, ఎప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించకూడదు మన ఇష్టం. వాక్యం నచ్చితే వింటాం, లేకపోతే లేదు మన ఇష్టం. దైవజనుడు గర్దిస్తే నచ్చితే లోపడతాం, లేకపోతే తిరగబడతాం మన ఇష్టం. ఎంతమంది ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు. మనమే నియంతలు మన జీవితానికి.
మీకు ధైర్యం ఉన్నా లేకపోయినా, నేను ఎక్కడున్నా నాకు తెలుసు. 2-3 నామని ఎక్కడ ఎక్కిపిస్తారో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుని సందులో నేను ఉన్నాను కాబట్టి ఆయన దగ్గర నేను దాచుకోలేను. నేను యథార్థంగా చెప్పగలను, నా జీవితంలో అనేకమైన విషయాల్లో నేనే నియంతను. ఐఎమ్ ద డిక్టేటర్. నాకు నచ్చినట్టు మలుచుకుంటున్నా, నాకు నచ్చినట్టు జీవిస్తున్నా. ఈ ప్రశ్న అడిగాను ఊరకనే కాదు, సీరియస్గా అడిగాను. అందరినీ ప్రేమించగలుగుతున్నారా? నా కులం అనుకున్నాను ప్రేమిస్తాడు ఒకడు, నాకు నచ్చినట్టుంటే ప్రేమిస్తారు ఒకరు, నన్ను అవమానపరిచి నన్ను ద్వేషించి నన్ను నీచంగా మాట్లాడితే ఆ వ్యక్తి ముఖం కూడా నేను చూడను. ఆ ఇంటికి వెళ్ళేదేలే, లోకానికి బాగా వాడుగ్గా ఉంది, తగ్గేదేలే అని. ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఇంకో ఆయన అన్నాడు తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించండి అని, కానీ దేవునికి నచ్చిన పదము మాత్రము క్షమించండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి నచ్చిన పదం. ఆయనతో చెప్పుకున్నా, ఇతరులతో చెప్పినా, ఎస్ నువ్వు ఆయనతో చెప్పినా ఇతరులతో చెప్పినా, నీ నోట్లోంచి క్షమించండి అనే పదం దేవుడికి ఇష్టం. అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎంటైర్ బైబిల్ మొత్తంలో దేవుని కటాక్షం పొందుకున్న అనేక మంది జీవితాల్లో ఏముండేదని తెలుసా? నీనెవే పట్టణస్తుల దగ్గర, యోనా దగ్గర చాలా మంది జీవితంలో ఏముందో తెలుసా? పశ్చాత్తాపం. తిరగబడ్డం అలవాటైపోయి, నన్ను అన్నారు అన్న రోషం, పౌరుషం, ఆత్మాభిమానం అలవాటైపోయి, మనం చేసింది తప్పు అని మనకు తెలిసినా వాదిస్తాం చూడండి, ఎదురు తిరుగుతాం చూడండి. మనలో మనం కాపాడుకోవడానికి, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం చూడండి. దట్స్ వాట్ వి ఆర్. అవును, అది తప్పే. వాళ్ళు అలా అన్నారంటే దానికి నేను ఈ మధ్య నేను నేర్చుకున్నాను. నేను చెప్తున్నాను, ఈ మధ్య నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. వాళ్ళు అలా అన్నారా? ఐఎమ్ డిజర్వ్. ఎవరో నేను ఏదో అన్నారా? ఒకటే అనుకో, ఐఎమ్ డిజర్వ్. డిజర్వ్ అంటే తెలుగులో ఏమంటాం దాన్ని? దానికి నేను అర్హురాలిని, దానికి నేను అర్హుడిని. ఆ మాట అనిపించుకోవడానికి నేను ఓ మాట అన్నా, ఓ మాట చెప్పనా బ్రదర్, చెప్పనా? నన్ను ఎందుకు ఇలా అన్నారు అంటే నీకు కోపం వస్తుంది. నన్ను ఎందుకు ఇలా అన్నారు నీకు బాధ వస్తుంది. సంతోషం వినాలమ్మా. నన్ను ఎందుకు ఇలా అన్నారు రోషం వస్తుంది. వాళ్ళు చూడగానే ఒళ్ళు మండుద్ది. కానీ దానికి బదులుగా ఐఎమ్ డిజర్వ్ అని అనుకొని చూడు, నీకు కోపం రాదు, నీకు ఆయాసం రాదు, నీకు ఒళ్ళు మండదు. లార్డ్ ఐఎమ్ డిజర్వ్డ్ అని నేను చెప్పుకోగలిగితే నేను అర్హురాలిని. ఆ మాటకి అర్హుడిని. ఆ మాటతో చెప్తే ఒక మంచి మాట చెప్తాను, వినండి వినండి వినండి, మెల్లగా మాట్లాడతాను, వినండి. హల్లెలూయా. అలా అనుకోండి, కానీ బాధపడకండి, నొచ్చుకోకండి. ఎందుకో తెలుసా? మనుషులు అని వదిలేస్తారు. ఒక నీలో నిజంగా తప్పిదం ఉంటే ఆ తప్పిదం గురించి వాళ్ళు మాట్లాడి వదిలేస్తారు. కానీ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు నువ్వు పడిన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతాడు. అవమానించిన వారి ఎదుట నిన్ను నిలబెడతాడు. క్షమించుటకు ఆయన అర్హుడు. గట్టిగా చెప్పగలరా? కోపించుచునే వాత్సల్యతను చూపించేవాడు. నీలో ఉన్న తప్పిదముల గురించి వాళ్ళు కేవలం మాట్లాడగలరు, కానీ దానిని క్షమించి నిన్ను నిరపరాధిగా, నిర్దోషినిగా, నీతిమంతునిగా తీర్చి తన సముఖంలో నిన్ను నిలవబెట్టి అవమానించిన వారి ఎదుట నీ జీవితాన్ని ఘనముగా నిలవబెట్టగలిగిన వాడు నీవు ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి భయపడొద్దు, కృంగిపోవద్దు. అయితే ఒకటి చేయాలి. కండిషన్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మాత్రం పశ్చాత్తాపడాలి. మనుషులు ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ అంటానే ఉంటారు. ఆమేన్. దేవుడు అలా అండు. తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో అంత దూరం నేను పాపం విసిరేస్తాను, మరి ఎన్నటికి నేను వాటిని జ్ఞాపకము తెచ్చుకోనని చెప్పాడు ఆయన. ఆ ప్రేమ కలిగిన యేసయ్యకి ఒకసారి బిగ్గరగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాము. హల్లెలూయా. బట్ మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు లేదో నాకు తెలీదు.
బెటర్ టు సే విత్ యూ, నీతో నువ్వు చెప్పుకోవలసింది శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ఐమ్ డిజర్వ్. ఆమేన్. అప్పుడు వాళ్ళ మీద నీ కోపం రాదు. అర్థం కాలేనట్టుంది, నేనేం చేయలేను. సరే, హల్లెలూయా, ఆమేన్. సో నేను అంటున్నాను, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఎస్, మా కులం అయితే క్షమించేస్తాం. ఇంకోటి చెప్పనండి, మన ఇంట్లో వాళ్ళైతే ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాం. ఈ మధ్య ఆ ప్రాంతం పేరు గుర్తులేదు, అమ్మ వినండి, దయచేసి వినండి. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది, నా కొరకు ప్రార్థన చెయ్యండి, నేను హంతకురాలని చెప్పింది. ఫస్ట్ టైం నేను అలాంటి ఒక మనిషి నాకు ఎదురొచ్చి నేను హంతకురాలి, నా కొరకు ప్రార్థన చేయండి అన్న. చాలా ఏడుస్తుంది. చొరవ తీసుకొని, బ్రదర్ నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి, బ్రదర్ చొరవ తీసుకొని అడిగా, అమ్మ ఎవరిని చంపావు అని. ఒక అమ్మాయి చనిపోవడానికి నేను కారకురాలిని, ఒక విధంగా చెప్పాలంటే నేనే చంపాను అంది. ఏమైంది అన్నాను. వాళ్ళ అబ్బాయి ఇంకో అమ్మాయి ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఎంత అందని తెలిసినా వాస్తవానికి అబ్బాయి పాత్రే చాలా ఎక్కువ ఉంది. చాలా ఇష్యూ జరిగింది, అది మాట్లాడదలుచుకోలేదు. అది వాళ్ళ దాకా వచ్చేసరికి ఆ అమ్మాయి కనబడిన ప్రతిసారి, తో నీ బతుకు చెడా, ఏం బతికే, ఎలా బతికేస్తున్నావు, చచ్చిపోయిన బాగుంది. జరిగిన ఇష్యూలో ఆ అబ్బాయి పాత్ర ఎంతో అమ్మాయికి తెలుసు. నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి అసహించుకునేది. హల్లెలూయా. ఏ వాక్యం ఆమె దర్శించింది నాకు తెలియదు బ్రదర్, కానీ ఏమందో తెలుసా, నా కొడుకు పాత్ర, ఆ అమ్మాయి పాత్ర ఎంత ఉందో నా కొడుకు పాత్ర అంతే ఉంది. కానీ సార్, నా కొడుకుని ప్రేమించాను, నా కొడుకు దగ్గర తీసుకున్నాను, నా బిడ్డని చేయి పట్టుకున్నాను, దగ్గర నడిపించేదాన్ని, అన్నం తినిపించేదాన్ని. చాలా పెద్ద తప్పు వాడు చేశాడు. వాడి తప్పు ఎంత ఉందో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నాక నాకు అర్థమైంది. కానీ సార్, నేను ఎందుకు హంతకురాలను అయ్యానంటే, నా కొడుకు తప్పుని ఈజీగా క్షమించగలిగిన నేను, నా కూతురు లాంటిదే ఆ బిడ్డ, ఆ బిడ్డను నేను క్షమించలేకపోయాను. నోటికి వచ్చినట్టు తిట్టాను, అందరి ముందుకి హేళన చేశాను, అందరి ముందు ఎక్కరికి పాలు చేశాను, వారి చుట్టాలు బంధువులు అందరి ముందు నోటికి వచ్చినట్టు నేను తిట్టాను. నా వెనకతున్న బలగాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడలేకపోయాను. మందిరానికి వస్తే ఏ మొక్క పెట్టుకుని మందిరానికి వస్తాను, సిగ్గులేని మొహం నాన్న వచ్చి ఆరాధిస్తాను అంటే చాలా వారాలు మందిరానికి రాలేకపోయింది. తప్పు చేసిన దేవుడు అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం, పరిచయం అంటే ఇష్టం. మందిరానికి రాలేకపోతున్నాను, 10 మందిలో తిరగలేకపోతున్నాను. ఈ బాధ, నేను అంటున్న మాటల బాధ తట్టుకోలేకపోయాను. నన్ను చాలా బాధ పెట్టేది అంటే నన్ను క్షమించని ఒక్క మాట రాసి చనిపోయిన తర్వాత వాస్తవాలు చాలా నా దృష్టికి వచ్చాయి. యేసయ్య నన్ను క్షమించాడేమో కానీ నన్ను క్షమించుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. నా కన్న బిడ్డని నేను చంపుకున్నానా అన్నంత బాధ నాకేసింది. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. మీరు చెప్పండి, ఆ ప్లేస్లో మీరుంటే ఏమని ప్రార్థన చేయగలరు? హల్లెలూయా. ఎస్, అదే చెప్తున్నాను. మనం ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ద్వేషించాలో మనమే డిసైడ్ అయిపోతున్నాం. అక్కడ దేవుడి వాక్యం పనిచేయదు, దేవుడు ఏం మాట్లాడాడో పనిచేయదు. మన సొంత నిర్ణయాలు, మన సొంత మాటలు, అలాంటి వాడిని, అలాంటిది ద్వేషించాలంతే. అడుగుతున్నాను, who is your mentor? Who is your dictator?
మాట్లాడుతున్నా, వీరిని ద్వేషించు, వీరిని ప్రేమించు. దేవుడు చెప్పాడా? కడుపును పెట్టిన బిడ్డ కాబట్టి నువ్వు క్షమించేసావు. వేరే బిడ్డ కాబట్టి నువ్వు క్షమించలేకపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను పాస్టర్ గారు, మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. నా ద్రోహానికి పరిష్కారం ఏంటో నాకు తెలియటం. నాలాంటి హంతకురాల్ని దేవుడు క్షమిస్తాడా? నాలాంటి హంతకురాల్ని దేవుడు దగ్గరికి చేర్చుకుంటాడా? కత్తితో పొడిచే దానికంటే ఘోరమైన పని నేను చేశాను పాస్టర్ గారు. కొన్ని వాక్యాలు వింటుంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారనుకుంటున్నారు, కానీ తమ సహోదరిని ద్వేషించి ప్రతివాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు, ఇంకా మరణంలోనే ఉన్నాడు. అట్టివాడు నాకు పాత్రుడు కాదు, యోగ్యుడు కాదని మాటలు వినబడుతున్న ప్రతిసారి గుండె తలడిల్లిపోతుంది పాస్టర్ గారు. నా కోసం ఒక 30 మంది 40 మంది వెయిట్ చేస్తుంటే వాళ్ళందరిలోంచి పక్కకు తీసుకొచ్చి నన్ను ఏడ్చింది. నాకు ఏమి చేయాలో ఏమని మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రార్థన చేస్తూ ఉంటే కుప్ప కూలిపోయి భయంకరంగా ఏడ్చింది. మీలో చాలా మంది దైవజనుడిగా చెప్తాను కోపం వస్తారా అని. హల్లెలూయా. మన వాళ్ళు అనుకుంటే, మన జట్టు అనుకుంటే, మన కులం అనుకుంటే, మన వాళ్ళు అనుకుంటే, మన బంధువులు అనుకుంటే కిట్టే క్షమించేసాం. నీ భర్త కదా, నీ భార్య కదా, నీ కొడుకు కదా, నీ కూతురు కదా, నీ పిల్లలు కదా, నీ మనవళ్ళు కదా, క్షమించేశావు. కానీ ఇతరులు క్షమించలేకపోయావే. రేపొద్దున నేను దీన్ని అప్లోడ్ చేస్తే, హల్లెలూయా, ఈ కార్యక్రమం వీక్షించే ప్రతి వారికి కూడా ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. నేను దైవజనుడిగా, నువ్వే డిసైడ్ అవుతావా ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో? దీంతో పని లేదా నీకు? రాత్రి ఏం ఏడ్చాను చెప్పనా దేవుడి దగ్గర? ఈ ఖరీదైన మాట వింటారా చెప్పనా? ఎవరేం మాట్లాడలేదు. ఎందుకు? ఏమైపోయారు మీ అందరూ? ఏమైనా బాధ పెట్టానంటే మిమ్మల్ని? ఏమన్నా లేదు కదా, అలా అయిపోయారేంటి? టైం అయిపోయిందనా? హల్లెలూయా. ఈరోజు టైంకి వచ్చిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు, వారు నేను గౌరవిస్తున్నాను. నేను ఆమేన్. ఈ మాటలు వింటారా? దయచేసి వినండి, దయచేసి వినండి. ఇది ట్రైన్ అనౌన్స్మెంట్ కాదు, అంతకంటే ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్. దయచేసి వినండి. వ్యక్తిత్వం వ్యక్తిగతం మనకు ఉండకూడదు. బాబోయ్, అదేమి స్టేట్మెంట్ పాస్టర్ గారు? వ్యక్తిత్వం వ్యక్తిగతం మనకు ఉండకూడదు. అర్థం కాకపోవచ్చు కదా, చెప్తాను. వ్యక్తి ప్లస్ తత్వం వ్యక్తిత్వం. ఏమ రైట్? రైట్ కాదా? వ్యక్తి ప్లస్ తత్వం వ్యక్తిత్వం. హల్లెలూయా. వ్యక్తి ప్లస్ గతం. గతం అంటే బాకి దాని కాదు, ఇక్కడ మీనింగ్ మరి. వ్యక్తి ప్లస్ గతం వ్యక్తిగతం. ఆమేన్. హల్లెలూయా. వ్యక్తి ప్లస్ తత్వం వ్యక్తిత్వం. నేను ప్రభువుని అడిగాను, నీ రాజ్యంలో నీ చిత్తం నెరవేర్చాలంటే, నిన్ను సంతోషపెట్టాలంటే నా వ్యక్తిత్వం ఉండడానికి వీల్లేదు. ఇంకో మాట అడిగాను, దేవా నీ వాక్యమే నా వ్యక్తిత్వముగా మారిపోవాలి. నా వ్యక్తిత్వము నీ వాక్య ప్రమాణముగా మారిపోవాలి. అర్థమైన వారు చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తారు. ఎంతమంది గుండె లోతులోకి ఈ మాట వెళ్ళిందో లేదో నాకు తెలియదు. దేవా నీ వాక్యమే నా వ్యక్తిత్వం అవ్వాలి. మై వ్యక్తిత్వం హ్యాస్ టు డై. యువర్ వర్డ్ మస్ట్ బి మై వ్యక్తిత్వం. ఎంతమందికి అర్థమైంది సార్? అయ్యా అర్థమైందా? చెమ్మగిలిన మీ కళ్ళకి నా వందనాలు. హల్లెలూయా. ఆమేన్. నా వ్యక్తిత్వం మురిసిపోతున్నాను. మన వ్యక్తిత్వం నీచకరమైనది, మన వ్యక్తిత్వం అవమానకరమైనది, మన వ్యక్తిత్వం పాపిష్టిది. ఆమేన్. అసలు ఈ మాట యొక్క పరిపూర్ణత మీలో ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యమే మన వ్యక్తిత్వముగా మారిపోయినప్పుడు, హల్లెలూయా, గణిత హల్లెలూయా, నా వ్యక్తిత్వం దేవుని వాక్యం, దేవుని వాక్యమే నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతం దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యమే నా వ్యక్తిగతం. ఇలాంటి రోజు మన లైఫ్లో వస్తే ఎంత బాగుంటుందో. నన్ను అడిగితే ఈరోజు మెసేజ్ మొత్తంలో
టాప్ మోస్ట్ వర్డ్ ఏదైనా ఉంది అంటే ఇదే, నా పర్సనల్గా. హల్లెలూయా, ఆమేన్. నాకంటూ ఏ వ్యక్తిత్వం వద్దు, దేవుని వాక్యమే నేను ఇప్పుడు దేవుని వాక్యమే నా వ్యక్తిత్వం కలిగిన వాడు. నేను ఫోజు కొట్టట్లా, అలా చెప్పట్లేదు, ఆ ధైర్యం అంతకన్నా లేదు. హల్లెలూయా. కానీ ప్రభువుని అడుగుతున్నాను, దేవా నీ వాక్యమే నా వ్యక్తిత్వం కావాలి. నేను ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి నేను డిసైడ్ చేయడం కాదు, నీ వాక్యం డిసైడ్ చేయాలి. నేను ఎలా ప్రవర్తించాలి, ఎవరు ప్రవర్తించకూడదు నేను డిసైడ్ చేయడం కాదు, నీ వాక్యం డిసైడ్ చేయగలగాలి. ఆమె నేను ఎవరు దేవుని సోదరు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి దీవెనకరంగా ఉంది ఈ వాక్యం? అందరి ఎత్తారు, మనం ఎత్తకపోతే బాగోదని ఎత్తేయకండి, మంచి మర్యాద ఉండదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నువ్వు ఎత్తకపోయినా దేవుడు దీవిస్తాడేమో, కానీ దొంగ చేతులు ఎత్తి మాత్రం దేవుడు దీవించడక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సో మానుకుందాం. నాకు రైట్ అనిపిస్తే రైట్, అవును రైటే, నాకు కరెక్ట్ అనిపించింది కరెక్ట్. ఏం మాట్లాడతాను? అంత తప్పు చేస్తూ నీకు తప్పు అని తెలుసు, నీ మనస్సాక్షి నేను గర్తిస్తుంది, అబద్ధం ఆడేవని తెలుసు, మోసం చేసేవని తెలుసు, నీ బిహేవియర్తో ఒకరిని బాధ పెట్టేవని తెలుసు, లేకపోతే నేను బాధ పెట్టానని తెలుసు, బట్ నేను రైట్ నన్ను ఎవడు అనకూడదు. నేనేం చేస్తే అదే రైట్, నేనేం మాట్లాడితే అదే రైట్, నేనేం చేస్తే అదే రైట్, నేనేం మాట్లాడితే అదే రైట్, నేను ఎలా ప్రవర్తిస్తే అదే రైట్. నాకు రైట్ అనిపించింది, నాకు కరెక్ట్. మీ దృష్టిలో రాంగ్ అయితే నాకు అనవసరం, ఓకే. ఎవరి దృష్టిలో రాంగ్ అయితే అది నీకు అనవసరమే. కానీ దేవుని వాక్య ప్రమాణం దగ్గరికి రా. ఈ వాక్యం చేత సంధి చేయబడుతున్న నీ మనస్సాక్షి దగ్గరికి రా. పాస్టర్ గారితో కూడా చెప్పావు, దేవుడితో చెప్పగలవా ఈ మాట నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. అన్న ఇంత మంచి మాట ఇన్ని చెప్పారు, కానీ మాకు ఒక లేఖన ఆధారం చూపించలేదంటారా? హల్లెలూయా. మీకు తెరవద్దు, నేను చెప్పి చదువుతాను. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనంలో ఇలా ఉంది. యోబు గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనంలో ఇలా ఉంది. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకుంటేనే. టైం ఉంటే ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్లో చదవండి వర్డ్స్ని. హల్లెలూయా. ఏముంది? ఆయన నోటి మాటలను, లేక ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను నా స్వాభిప్రాయము కంటే, గట్టిగా చెప్తారా స్తోత్రం అని? ఇలా చెప్తారా? నా స్వాభిప్రాయము కంటే. ధైర్యం సరిపడలేదు కదా మనకి? నా స్వాభిప్రాయము కంటే ఆయన నోటి మాటలను నేను ఎక్కువగా ఎంచుకొంటిని. ఆమేన్. అందుకు మరియా ఆయన మీతో చెప్పినది చేయండి. అందుకు మరియా ఆయన మీతో చెప్పినది చేయండి. మీకేం తోస్తే చేయకండి, మీకేమనిపిస్తే చేయకండి, మీకేది రైట్ అనిపిస్తే చేయకండి. ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఆయన ఏం చెప్పారు? హలో హలో నా వైపు ఆయన ఏం చెప్పారు? ఆ రాతి బాణల్ని నీళ్ళతో నింపమన్నారు. ఆ రాతి బాణలు ఏంటి తెలుసా? యూదుల శుద్ధీకరణ ప్రకారము, హల్లెలూయా, వారు కాళ్ళు కడుక్కోవడానికి వేసే నీళ్లు. అయ్యా అందరూ కాళ్ళు కడుక్కున్నారు, ఇక్కడ కావలసింది నీళ్లు కాదు మహానుభావుడా, ద్రాక్షరసం. ఏయ్ ఏయ్ ఆయన ఏం చెప్పాడు మీకు? ఆమె ఏం చెప్పింది? మరేమో పోతా పోతా ఆయన చెప్పింది చేయమనగా చేయి. హల్లెలూయా. ఆ బాణల నిండా నీళ్ళు వేసేసారు. అయ్యా ఆ నీళ్ళకి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. కానీ యేసయ్య దానిని ఆశీర్వదించాడు. దానికి రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన వచ్చింది. అనేకులకి దీవెన అయ్యింది, అనేకులకి తృప్తినిచ్చింది. యేసయ్య ఘనపరచబడ్డాడు, యేసయ్య మహిమపరచబడ్డాడు, యేసయ్య కీర్తించబడ్డాడు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. సూచక్రియలు అద్భుతమైన పాయింట్ అదే. అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు. దేవుని నామమున మహిమ కలుగును గాక.
నీ స్వాభిప్రాయాన్ని తీసి ఆయన చెప్పింది చెయ్యి. రుచి లేని, వాసన లేని, హల్లెలూయా, రంగు లేని నీ జీవితానికి ఆయన తన రంగునిస్తాడు, రుచినిస్తాడు, పరిమళ వాసనగా నిన్ను మారుస్తాడు. అనేకులు తృప్తి పడతారు, అనేకులు ఆనందపడతారు. నిన్ను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. దేవుని నామమునికి గొప్ప మహిమ కలుగుతుంది. Do what he said. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా నోటి ఆయన మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుకుంటుంది. మనకందరికి ఒక వ్యక్తిత్వం ఉంది. దాంట్లో మన ఫీలింగ్స్ వస్తాయి, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, అంటాం, కుదరదు అంటాం, కాదంటాం, మన ఇష్టం. మనకు కొన్ని ఫీలింగ్స్, కొన్ని భావోద్రేకాలు వస్తాయి. వారితో మాట్లాడను, వాడు పలకరించను, వారితో అలా ఉంటాను, వారితో కఠినంగా ఉంటాను, నా ఇష్టం. ఈ మాట అన్నానని ఏమనుకోకండి. ఇతరుల గురించి మాట్లాడే ప్రతిసారి మన బతుకుని చూసుకొని మాట్లాడుతున్నామా? మన గతం మనకు తెలీదా? మన అలవాట్లు మనకు తెలీదా? మన మిస్టేక్స్ మనకు తెలీదా? పరిశుద్ధులం అయిపోయామా? కనికరించబడ్డాం కదా అని దాన్ని వృధాగా చేస్తాం. దాన్ని ఏమంటారు? దుర్వినియోగం చేస్తామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాకు బాగా నచ్చిన మాట, ఆయన వాక్యం నీ వ్యక్తిత్వంగా మారిపోయినప్పుడు, నీ వ్యక్తిత్వమే ఆయన వాక్యంగా మారిపోయినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పను, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కానీ ఒకటి జరుగుతుంది, క్రీస్తుని యందు ప్రత్యక్షపరచబడతాడు. అది చాలన్న వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. క్రీస్తుని యందు ప్రత్యక్షపరచబడతాడు, క్రీస్తుని యందు ప్రత్యక్షపరచబడతాడు. వినబడిందా నీ చెవులకి? ఆయన నీ యందు ప్రత్యక్షమవుతాడు, నీ ద్వారా ప్రత్యక్షమవుతాడు. దానికన్నా గ్రేటర్ బ్లెస్సింగ్ ఏం కావాలి? ఆమేన్. 3 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఏమైంది? అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. 3 మాటలు చెప్పి ముగిస్తా. ఒకవేళ దేవుడే నీ మెంటర్గా ఉండాలి, దేవుడే నీ డిటెక్టర్గా ఉండాలి, నీ అడ్వైజర్గా, నీ కౌన్సిలర్గా, నీ టీచర్గా, నీ పర్సనల్ ట్యూనర్గా, నీ నేర్పరిగా, నీ కుమ్మరిగా ఉండాలి అంటే, ఆమేన్, అంతే కదా. పాత్రను కుమ్మరి చేస్తున్నప్పుడు హల్లెలూయా, పక్కన చిన్న కొమ్మెటవా అని అంటదా? ఏమక్క అర్థం అంటదా? కుమ్మరి పాత్రను చేసేటప్పుడు ఆ జిగటమన్ను నాకు ఇటొక రింగు అటొక రింగు పెట్టవా అని అడుగుద్దా? 1% అయినా దాని ఇష్టం ఉంటుందా? ఎవరిష్టం? నన్ను తొక్కినా, నన్ను గుద్దినా నువ్వేనయ్యా, నీకు నచ్చినట్టు చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కుమ్మరివై సారిపై త్రిప్పిన ఉలితో ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకిష్టమైన బ్రతుకు బ్రతకాలి. ఏది ఏమైనా నీలా ఉండాలి, నీకిష్టమైన బ్రతుకు బ్రతకాలి. యేసయ్యా, నా యేసయ్యా. పాడేడు ఈజీని నీలా ఉండాలి అంటే అందులో ఎంతో త్యాగం ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది ఆయన మీకు కుమ్మరవ్వాలని కోరుకుంటున్నారు? కమాన్ కమాన్. మీరు పర్లేదు, నా సంగతి దేవుడు తెలుసు, మీ ఇష్టం, మీ స్టైల్ మీది. బట్ టు బి ఎంతమంది యథార్థంగా మీ చేయతిగా, ఎంతమంది ఆయన మీకు నేర్పరిగా, మీకు కుమ్మరిగా, మీకు టీచర్గా, మీకు శిక్షకుడిగా, మిమ్మల్ని నడిపించేవాడుగా, మీ ట్యూనర్గా, మీ మెంటర్గా, మీ అడ్వైజర్గా, మీ కౌన్సిలర్గా
బ్రదర్ వాక్యం ఎక్కట్లేదా? హల్లెలూయా, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఆయన వచ్చి మిమ్మల్ని నడిపించు. ఓయ్, ఆయన వచ్చి మిమ్మల్ని నడిపించు. అది నా మాట. 3 ఆయన వాడుకుంటాడు, లేక 3 ఆయన వాడుకుంటాడు. వివరించిన టైం లేదు. మొదటిగా ఆయన తన వాక్యాన్ని వాడుకుంటాడు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యం నా స్వాభిప్రాయం కంటే నేను అధికముగా ఎంచుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. వాక్యమే మనకి చట్టం, అవునంటారండి? హల్లెలూయా. వాక్యమే మనకి దిక్సూచి. ఆమె చెప్పకండి, దేవా నా జీవితంలో ఆ మాట నెరవేరును గాక నా ఆశతో చెప్పండి. వాక్యమే దిక్సూచి. హల్లెలూయా, ఆమేన్. వాక్యమే నిన్ను నిర్మించువాడు. వాడు అని ఎందుకన్నానంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమించమన్నారా? క్షమిస్తా, అంతేగా. క్షమిస్తా కానీ, లోబడతా కానీ ఈ గానీలు గూనీలు వద్దు. ఆమేన్. హల్లెలూయా. మన శిక్షకుడు, మన నడిపించే మన మెంటర్ ఎవరు అంటే దేవుడు. అయితే దేవుడు సరాసరిగా పనిచేయడు, ఆయన వాక్యాన్ని వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నీకు వెతికి ధ్యానించి అలా జీవించాలని ఆశ మీకు ఉండాలి. కానీ ఏ సిచ్యువేషన్లోనైనా దానికి సంబంధించిన మాట అందులో ఉంది. ఎంతమంది నమ్ముతారు ఈ మాటని? ఎంతమంది నమ్ముతారు? ఏ సిచ్యువేషన్ అయినా దానికి సంబంధించిన మాట ఇందులో ఉంది. ఆమేన్. నువ్వు కృంగినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, ప్రతికూలతలు ఉన్నప్పుడు, దేవా నీ మార్గం గుండా వెళ్ళాలి వద్దా? నేను ఇలా చెయ్యాలో వద్దా? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళం కాదు. ఓకేనా? టైం అయింది. రెండవది, ఆమేన్, ప్రైజ్ లార్డ్. భయపడకండి. అప్పుడుకి మీరు ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే ఆ సమయమునకు మీకు బోధిస్తాడు. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమును తెలివికి ఆధారమగు ఆత్మ, ప్రజ్ఞ వివేకములను కలిగించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితానికి మెంటరగునుగాక. అబ్బా కమాన్, ఎంతమంది చెప్తారు? పరిశుద్ధాత్ముడే మన మెంటర్ అగునుగాక, మన డిక్టేటర్ అగునుగాక, మన అడ్వైజర్ అగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని నడిపించేవాడు అగునుగాక. ఆమేన్. మనల్ని నిర్మించేవాడు అగునుగాక, మన బలపరిచేవాడు అగునుగాక. హల్లెలూయా. మన పర్సనల్ ట్యూనర్ అగునుగాక, మన టీచర్ అగునుగాక, మన అడ్వైజర్ అగునుగాక, మన కౌన్సిలర్ అగునుగాక. ఏది సరైనదో ఏది సరైనది కాదో ఆయనే మనకి బోధించి దేవుని ఉన్నతమైన పథములో మనం నడిపించుటకు పరిశుద్ధాత్ముడే మన మెంటర్. ఆమేన్. చిట్ట చివరిది, మీరు అంగీకరించడానికి చాలా కష్టంగా ఉండొచ్చేమో కొంతమందికి. హల్లెలూయా. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు టెల్, మూడోగా దేవుడు వాడుకునేది ఎవరిని అంటే దైవజనుడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చాలాసార్లు దైవజనుని యొక్క కఠినమైన వైఖరి నీకు మేలవుతుంది. నేను చెప్తాను, అందరినీ ప్రేమించే దైవజనుడు నీ విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నాడు అంటే యు ఆర్ వెరీ క్లోజ్ టు బ్లెస్సింగ్, యు ఆర్ వెరీ క్లోజ్ టు అనాయింటింగ్. ఒక్క మాట చెప్తాను, ఏమనుకోకండి. ఆమెను చెప్పడం చాలా ఈజీ, ఎస్ పాస్టర్ గారు అని చెప్పడం చాలా ఈజీ. బట్ టైం వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? దైవజనుడు గర్దిస్తే, ఒకవేళ అన్యాయంగా మాట్లాడారని నీకు అనిపించిన, చాలా అన్యాయంగా నన్ను అనేసారని నీకు అనిపించిన, దైవజనుని యొక్క గర్దింపుకి, దైవజను యొక్క కఠిన వైఖరికి, దైవజను యొక్క కోపాన్ని, ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి,
ఎవరూ చేయరు, నేనే చేస్తాను, కానీ నన్నే పిలుస్తారు. 100 పనులు చేస్తాను, ఇవన్నీ చేస్తాను, ఇదంతా చేస్తాను. హల్లెలూయా. ఎక్కడొచ్చిన తేడా కనబడుతుంది. చేసిందంతా వదిలేస్తారు. ఇక్కడ ఈ తేడా ఉంది, బుర్ర పని చేయట్లేదా, కనబడట్లేదు నీకు, దీనే ఇలా వదిలేసావు, సరి చేయడం రాదా, ఎంత కష్టపడ్డాను రాత్రింపగళ్ళు, కనిపించట్లేదా, ఇది ఒకటే కనిపించిందా అని నీకు బాధ అనిపించని కానీ అప్పుడు కూడా దైవజనుని యొక్క కఠినమైన వైఖరికి నువ్వు లోబడ్డం నేర్చుకోగలిగితే దేవుని సన్నిధిలో ఉండి దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఆమేన్. దైవజను దృష్టిలో నువ్వేమవుతావో నాకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో దయ నొందిన దానం అవుతావయ్యా, దయ పొందిన వాడు అవుతావయ్యా, దీవించబడతాడు. దైవజనుని కఠినమైన వైఖరిని దేవుడు నీ మీదకి అభిషేకంగా మారుస్తాడు, అనుగ్రహముగా మారుస్తాడు, కటాక్షముగా మారుస్తాడు. ఐ విల్ ప్రూవ్. టైం లేదు కానీ ఐ విల్ ప్రూవ్. నిక్కీ అనే దైవజనుడు, ఆయన ఒక చర్చ్కి మీటింగ్ వాకింగ్ చెప్పడానికి వెళ్తే వెన్ హీ వాజ్ 17 years ఎంతో, హల్లెలూయా, అభిషేకం, అసలు పరిశుద్ధాత్మను నమ్మని ఆ చర్చిలో పాస్టర్ గారితో సహా అందరూ భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు. విడిపోయిన కుటుంబాలు కలిసాయి, అనేక మంది బాగుపడ్డారు. దేవుని మేఘం ఏదో ఫీలింగ్ కాదండి, అక్షరాలు అందరూ చూస్తుంటుండే కానీ దేవుని మేఘం అలాగ మందిరం అంతా ఆవరించేసింది. వాళ్ళ డాడీ పాస్టర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీ చెప్పారు, డాడీ దిస్ వాజ్ హ్యాపెన్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో నిన్న మీటింగ్కి వెళ్ళాను కదా డాడీ. అమ్మా ప్లీజ్ అయిపోయింది, వినండి, ఇది జరిగింది అని చెప్తే ఒక మాట అన్నాడు, డాడీ కెన్ ఐ స్పీక్ ఇన్ అవర్ చర్చ్, మన చర్చిలో నేను వాక్యం చెప్పొచ్చా అని. ష్యూర్ మై డియర్ సన్, తప్పకుండా చెప్తు కానీ అని చెప్పి, సౌండ్ సిస్టమ్ బ్రదర్, సౌండ్ సిస్టమ్ చూస్తున్నా బ్రదర్ అలెక్స్ ఇట్రండి. 6 నెలలు సౌండ్ సిస్టమ్ అంతా వీడి చూడాలి. ఎక్కడ ప్రేయర్ మీటింగ్స్ ఉన్నా బాక్సులు నా కొడుకు నెత్తి మీద పెట్టండి. మై సన్, 6 నెలలు గడిచిన తర్వాత దీని గురించి ఆలోచన చేద్దాం. ఆశ్చర్యపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఆ దైవజనుడు మాట చెప్పనా, అయ్యా 24 సంవత్సరాల వయసులోనే 250 దేశాలు తిరిగి దేవుని కొరకు అద్భుతమైన సేవ చేసినటువంటి దైవజనుడు. కానీ ఆయన చెప్పేది ఏంటో తెలుసా, ఇప్పుడు 6 నెలలు గడిచింది, బాక్సులు మోసి ఇదంతా నొప్పి వచ్చేసింది. దొరికిందే ఛాన్స్ అని అన్ని బాక్సులు ఇచ్చేసేవాడు, మోసుకొని వెళ్ళేవాడు. నాన్న యవనస్తులు ముఖ్యంగా వినండి, అన్ని వెళ్ళిపోయాడు. 6 నెలల తర్వాత డాడీ 6 months ఫినిష్డ్, 6 నెలలు అయిపోయింది. కెన్ ఐ స్పీక్ ఇన్ ద చర్చ్, నేను వాక్యం మాట్లాడొచ్చా? మై సన్, ఐ లవ్ యూ సో మచ్. నిక్కీ, ఐ లవ్ యూ టూ పాపా. ఒక పని చేస్తావా? ఏంటి? 6 నెలలు మన మందిరం యొక్క బాత్రూములు నువ్వు మాత్రమే కడగాలి. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ప్రీచింగ్. నువ్వు ఈ పనులు నాకు చెప్తున్నావు. నిక్కీ, నౌ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఏం చేస్తున్నానో నీకు అర్థం అవ్వదు. ద టైమ్ విల్ టెల్ యూ. సమయం వస్తుంది, నేనేం చేస్తున్నాను, నేనేం చెప్తాను, నీకు అర్థమవుతుంది. 6 నెలలు బాత్రూమ్స్ కడిగాడు, ఇంకో 6 నెలలు చర్చి తడిగుడ్డు పెట్టాడు. ఆ అద్భుతం జరిగిన 2 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు దైవజనుడు నిక్కీని దేవుని మందిరంలో వాళ్ళ నాన్నగారు నిలవబెడితే దేవుడు అద్భుతంగా వాడుకొని గుడ్డి వారిని చూపునిచ్చి కుంటి వారిని లేవనెత్తి దేవుని మహిమ చేత ప్రతి ఒక్కరూ తాకబడి ఆ వారం మొదలుకొని జనాలు దేవుని మందిరానికి రావడం మొదలుపెట్టారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగడం మొదలుపెట్టాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ దైవజనుడు వైజాగ్ వచ్చినప్పుడు, ఎస్ఆర్ మనోజ్ గారితో వైజాగ్ వచ్చినప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా డాడీ యొక్క కఠినమైన వైఖరి అప్పుడు నాకు బాధ అనిపించింది, కానీ ఆ దైవజనుని యొక్క కఠినమైన వైఖరి ఈరోజు ఇంతటి అభిషేకానికి కారణమైంది, ఆధారమైందని చెప్పినప్పుడు అనేక మంది దైవజనులు మోకాళ్ళు వేసి ఏడ్చాం. అందులో నేను ఒకడిని. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, మీరు అంగీకరించకపోయినా మీ దైవజనులు మీతో ప్రేమ కలిగిన వారి కంటే కూడా మీతో కఠినంగా ఉండడం మీకు ఎక్కువ ఆశీర్వాదం. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్? హల్లెలూయా. ఎలీషా మీద చాలా, ఏలియా కంటే గొప్ప అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. డూ యు నో? మీకు తెలుసా? ఎలీషా విషయంలో ఏలియా వైఖరి
అసలు ఎలీషాని ఎన్నుకున్నప్పుడే చాలా కఠినంగా ఉంది. దుప్పటేసి నన్ను వెంబడించని వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత జరిగిన స్టోరీ చెప్పే టైం నాకు లేదు, 11 అయింది. ఐ వాంట్ టు ఫినిష్. ముగింపులు అడుగుతున్నాను. హూ ఈజ్ యువర్ మెంటర్? హూ ఈజ్ యువర్ డిక్టేటర్? ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని ప్రేమించాలో, ఎక్కడ మన వైఖరి ఎలా ఉండాలో మనము కాదు, మన నియంత్రత్వం నశించునుగాక. బ్రదర్స్ వైపు నుంచి వినబడలేదే? మన నియంత్రత్వం నశించునుగాక. దేవుని వాక్యమే మనకి మెంటర్ అగునుగాక. దేవుని వాక్యమే మనకి డిక్టేటర్ అగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం మనల్ని నిర్మించాలి, ఈ వాక్యం మనల్ని నడిపించాలి, ఈ వాక్యం మనకి దీపం అవ్వాలి, మన త్రోవకు వెలుగు అవ్వాలి. పరిశుద్ధాత్ముడు మన డిక్టేటర్ అవ్వాలి, పరిశుద్ధాత్ముడు మన మెంటర్ అవ్వాలి. మన స్వాభిప్రాయము కాదు, దేవుని వాక్యమును అధికంగా ఎంచుకోవాలి. బ్రదర్, ఈ ఒక్క మాట, అమ్మ, ఈ ఒక్క మాట మనసారా కోరుకోగలరా? దేవా, నా వ్యక్తిత్వం నీ వాక్యం అవ్వాలి, నీ వాక్యమే నా వ్యక్తిత్వంగా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, కెన్ యూ ఇమేజ్? డేవిడ్ బ్రదర్, కెన్ యూ ఇమేజ్? ఊహించగలరు రాజశేఖర్ అలాంటి లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో? ఎలాంటి లైఫ్? ఆయన వాక్యమే నా వ్యక్తిత్వంగా మారిపోయినప్పుడు. ఏంట్రా నీ వ్యక్తిత్వం అని ఎవరన్నా అడిగితే, ఇదే నా వ్యక్తిత్వం, ఇదే నా వ్యక్తిగతం అని చెప్పగలిగే ధైర్యంలోనికి, కృపలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. కమాన్, మోకరించాలనిపిస్తే మోకరించవచ్చు. కమాన్ కమాన్, టైం లేదు, టైం లేదు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను ఆను. దేవుడు నీతో మాట్లాడకపోతే నువ్వు ఏకీవించాల్సిన అవసరం లేదు. యూ కెన్ కీప్ సైలెంట్. మీరు అలా మౌనంగా ఉండొచ్చు. నేను అప్పుడప్పుడు చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కు. ఎంతమంది చెప్పగలరు? ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి. మనసారా పాడతారా? పాపిని పాప ఊబిలో అయ్యా లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, నిన్ను I surrender, I surrender all to thee, my blessed Savior. I surrender. యేసు స్వామి, నీకు నేను నా సమస్త, నా సమస్తము, నా సమస్తము
మార్చు నా హృదయం, నూతన పరచుము. మార్చు నా హృదయం, నీలా ఉండుటకు. నీవే నాకు మరి, నేను మంటిని. నన్ను మలచి మార్చుము, ఇదే నా ప్రార్థన. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. You are the potter, I am the clay. Mold me and make me, this is what I cry. Change my heart, oh God, make it ever true. Our dear Father, thank you for this visitation. Thank you for your word. మాకు సహాయం చేయండి ప్రభువా. మేము నడిచిన ప్రతి తప్పుడు మార్గం, ప్రతి నిర్ణయాన్ని